వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. నా పేరు రాధా. ముందుగా హెడ్లైన్స్. మొక్కలు నాటకపోతే గాలి పీల్చే హక్కు ఎక్కడిది? వన మహోత్సవంలో సీఎం చంద్రబాబు ప్రశ్న. దక్షిణ కోస్తా రైల్వే జోన్ తొలి జీఎంగా సందీప్ మాథుర్ నియామకం. జోన్కు త్వరలో గెజిట్ నోటిఫికేషన్ వచ్చేలా కృషి చేస్తానన్న విశాఖ ఎంపీ శ్రీభరత్. పర్యావరణ పరిరక్షణ అందరి సామాజిక బాధ్యత. బీచ్ రోడ్లో గ్రీన్ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ హరీందర్ ప్రసాద్. టీటీడీ నిఘా భద్రతా అధికారిగా మురళీకృష్ణ. రంగనాయకుల మండపంలో బాధ్యతల స్వీకరణ. చెట్టు పెంచని వారికి గాలి పీల్చే హక్కు ఎక్కడదని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతి పరిధి అనంతవరం ఏడీసీఎల్ పార్కులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వన మహోత్సవం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారాయణతో కలిసి సీఎం మొక్కలు నాటారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. వచ్చే 4 ఏళ్లలో 5 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అమరావతి పరిధిలోని అనంతవరం ఎస్టీఎల్ పార్కులో నిర్వహించిన వన మహోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారాయణతో కలిసి చంద్రబాబు మొక్కలు నాటారు. అనంతరం పలు స్టాల్స్ను తిలకించారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్పై ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి 15 రోజులకోసారి రీసైక్లింగ్ విధానంపై తమకు నివేదికలు అందించాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో ఏపీ దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ అభివృద్ధి చెందుతుందన్నారు. రాఖీలు కట్టే చెల్లెమ్మలకు వారి అన్నా నక్షత్రం పేరుకు తగ్గట్టుగా విత్తనాలు ఇస్తామని చెప్పారు. రాజధాని అమరావతిలో పచ్చదనం పెంచేందుకు ప్రధాని మోడీ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఈరోజు మన రాష్ట్రానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అడవుల్లో చెట్లు ఉండడమే కాకుండా రాయలసీమలో నల్లమలై ఫారెస్ట్ ఉంది. అదే రాయలసీమలో హార్టికల్చర్ పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతా ఉంది. ఎప్పుడైతే హార్టికల్చర్ బాగా అభివృద్ధి అయ్యే కొందికి ప్లెయిన్ ఏరియాలో కూడా చెట్లు వస్తున్నాయి. దీనివల్ల గ్రీన్ కవర్ పెద్ద ఎత్తున పెరిగింది. దీనికి ఉదాహరణగా మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో 30.05% గ్రీన్ కవర్ ఉండే రాష్ట్రం మంది. దీన్ని 50% తీసుకుపోవాలనేది మనందరి లక్ష్యం. ఒకప్పుడు నేను 2 ఏళ్ళు 3 ఏళ్ళు చెట్లు కూడా ఉండేటివి, పెద్ద చెట్లు నాటేవాళ్ళం. ఒకప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో మీరు ఒకసారి చూస్తే చెట్లు నాటడం అంటే వాళ్ళకి అవగాహన ఉండేది కాదు. ఫోటో కోసం చెట్టు నాటి ఫోటో అయిపోతానే చెట్టు ఎక్కడుందో కనపడేది కాదు. తర్వాత ఇటీవల గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళకి చెట్లు అంటే తెలియని గవర్నమెంట్ అది. చెట్టు వల్ల ఉపయోగం తెలియదు, చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టనే గవర్నమెంట్ అది. ఆ రోజు మనం అందరం మాట్లాడుకున్నాం. ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్లో పోతా ఉంటే కింద నుండే చెట్లన్నీ ఎగిరిపోతాయి. ఈరోజు నేను వస్తున్నా, మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు. ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీరే చెప్పమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. చెట్లు పెంచడం బాధ్యత, చెట్లు నరకడం దుర్మార్గం. కొన్ని దేశాల్లో అయితే శాశ్వతంగా జైల్లో పెడతారు చెట్లు నరికితే. చెట్టు నరకాలంటే కూడా ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే తప్ప చెట్టు నరకడానికి వీలు లేదు. చెట్టు నరికితే మనిషిని చంపినటువంటి నేరంగా చిత్రీకరించి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, 4-5 సంవత్సరాల్లో మన రాష్ట్రం కనీసం 37% గ్రీన్ కవర్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి హార్టికల్చర్ డెవలప్ చేస్తాం. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చాలా స్పష్టంగా. ఎప్పుడు కూడా నాకు ఒక అనిపిస్తుంది, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నిబద్ధతతో ఉండాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ తొలి జనరల్ మేనేజర్గా సందీప్ మాథుర్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
విశాఖ రైల్వే జోన్ను జీఎం నియమించాలని ఎంపీ శ్రీభరత్ జనవరి 21న రైల్వే మంత్రికి లేఖ రాశారు. జోన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలంటే ఖచ్చితంగా జీఎంను నియమించాలంటూ ఆ లేఖలో ప్రస్తావించారు. కేంద్రం సందీప్ మాథుర్ను నియమించడంతో ఉత్తరాంధ్ర వాసుల కళ ఎంపీ శ్రీభరత్ కృషి ఫలించింది. త్వరితగతిన గెజిట్ నోటిఫికేషన్ వచ్చేలా కృషి చేస్తానని ఎంపీ భరత్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీచ్ రోడ్లో గ్రీన్ ర్యాలీ నిర్వహించారు. డిమాండ్ లేకపోతే ఉత్పత్తి తగ్గుతుందని, అందుకే ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జిల్లా యంత్రాంగం నిర్వహించింది. ప్రతి ఏటా జూన్ 5న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేసే కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ నుంచి ఏయూ కన్వెన్షన్ సెంటర్ వరకు గ్రీన్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూనే ర్యాలీ సాగింది. వీధి నాటిక ద్వారా కళాకారులు చైతన్యం కలిగించారు. బీచ్ రోడ్డులో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. జిల్లాలో 5 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడించారు. వివిధ శాఖల సహకారంతో 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ వినియోగానికి పూర్తిగా స్వస్తి పలకాలని కోరారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కళ్లకు కనపడని నష్టం జరుగుతుందని, క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులకు కారణమవుతుందని అన్నారు. నగరంలో ఉన్న 20 లక్షల పైన ఉన్న పౌరులు ప్రతి ఒక్కరు కూడా దే షుడ్ ఇన్వాల్వ్ అండ్ బికమ్ అన్ యాక్టివ్ సిటిజన్ వెన్ ఇట్ కమ్స్ టు సేయింగ్ నో టు ప్లాస్టిక్. ప్రతిరోజు పేపర్లో మనము అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం. రుషికొండలో ఇంత పెరిగిపోయింది చెత్త, అది క్లీన్ చేయకపోవడం వల్ల కాదు, చెత్త రోజు జీవీఎంసీ సిబ్బంది క్లీన్ చేస్తున్నారు. హై టైడ్లో ప్రతిరోజు కూడా వేల కేజీ సంఖ్యలో మనము వదిలేసిన ప్లాస్టిక్, చెత్త బట్టలు ఇవన్నీ చేరుతున్నాయి. అది ఎందుకు ఫస్ట్ ప్లేస్ వెంటనే అవి సముద్రానికి వెళ్ళవు, మళ్ళీ కాలుష్యంగా మారి మనకు అందరికీ కూడా ఇబ్బంది పట్టదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ నిషేధించాలి. డిమాండ్ లేకపోతే ఆటోమేటిక్గా సప్లై తగ్గిపోతుంది. ప్రతి ఒక షాపుకు వెళ్ళి ఫోర్స్ఫుల్గా సిబ్బంది ద్వారా దాన్ని అమలు చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. చిన్న సన్నకారు వ్యాపారులు కూడా ఉంటారు. సో మనము సిటిజన్స్ కూడా అవాయిడ్ చేయాలి. దే షుడ్ క్యారీ ద బ్యాగ్స్ వెన్ దే గో టు షాప్. దే షుడ్ క్యారీ a box when they go and procure some food item. That will avoid the use of plastic and demand for plastic. అది మనం మొదలు పెట్టాలి. ఎన్ఫోర్స్మెంట్ ద్వారానే ప్లాస్టిక్ మనం అరకట్టగలమంటే అది జరిగే పని కాదు. ఎన్ఫోర్స్మెంట్ ఆల్సో షుడ్ ఇన్వాల్వ్ ద సిటిజన్స్ and the demand should get reduced. Naturally the supply will go down for. మొక్కలు నాటేందుకు భాగస్వామ్యం అయిన పలు కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలకు కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ మంగమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య నిఘా భద్రతాధికారిగా కేవి మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. తొలుత తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన సివిఎస్ఓగా రంగనాయకుల మండపంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో తిరుమల, తిరుపతిలో పనిచేసిన అనుభవం ఉండడంతో టీటీడీ భద్రతకు చర్యలు తీసుకుంటానని మురళీకృష్ణ తెలిపారు. ఈ అవకాశం రావడం శ్రీవారి దయ అని అన్నారు. జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సింహాచలం తొలి పావంచా వద్ద ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుడ్డ సంచులు పంపిణీ, విత్తన బంతులు విసిరే కార్యక్రమాన్ని చేపట్టారు. 98వ వార్డు కార్పొరేటర్ పివి నరసింహం హాజరై
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు. జేడీ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం మెట్ల మార్గం వద్దకు వచ్చే భక్తులకు గుడ్డ సంచులు పంపిణీ చేశారు. అనంతరం విత్తనవంతులను కొండపైకి విసిరారు. ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ అను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవీఎంసీ 65వ వార్డు సంజీవగిరి కాలనీ భద్రావతి భావన ఋషి ఆలయ సముదాయంలోని ధ్వజస్తంభ పునఃప్రతిష్టను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్యలు ప్రత్యేక పూజలు చేశారు. పాత ధ్వజస్తంభం పాడవడంతో ఏకశిలా స్తంభాన్ని ప్రతిష్ఠ చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పప్పు రాజారావు, అప్పలనాయుడు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాజువాక నియోజకవర్గం సంజీవ్ కాలనీలో ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా ఒక శిలా రాతితో ఏకశిలతోటి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపజేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చుట్టుపక్కలందరికీ కూడా దానివల్ల శుభ సంతోషాలు, శుభాలు, సుఖాలు అన్నీ కూడా ప్రాప్తిస్తాయి. సంజీవ్ కాలనీలో మార్కండేయులందరూ కలిపి ఆ రోజుల్లో దేవాలయం నిర్మాణం చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో నిర్మాణం చేసి ఉన్నారు. ముఖ్యంగా కర్నూలు ఫ్యామిలీ, మరి వెంకటేశ్వర గారు కానీ, వాళ్ళ సోదరులు గణపతి గారు కానీ, మరి మన సుబ్బారావు గారు కానీ, శ్రీనివాస్ కానీ, అలాగే చెక్కా కానీ, పప్పు రాజారావు అండ్ ఇతరులు బండారు, అలాగే వినబడింది, అందరూ వచ్చి పనిచేశారు. ఆరిలో హెల్త్ సిటీలోని రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్లో ఈ నెల 7న ఉచిత పీడియాట్రిక్ కార్డియాక్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించనున్నట్లు ఆసుపత్రి కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ శాశ్వత్ మహంతి తెలిపారు. ఈ క్యాంప్లో దేశంలోని పేరున్న చీఫ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కోనేటి నాగేశ్వరరావు పాల్గొంటున్నారని చెప్పారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడే చిన్నారులకు ఉచిత డాక్టర్ కన్సల్టేషన్, ఈసీజీ, 2D, ఎకో పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. ఈ నెల 7వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ కోనేటి నాగేశ్వరరావు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ అవకాశాన్ని సంబంధిత తల్లిదండ్రులు వినియోగించుకొని తమ పిల్లలకు పరీక్షలు చేయించాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శాశ్వత్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, హెల్త్ సిటీ ఆరిలోవా. ఈ నెల 7వ తారీఖు జూన్ 7th ఒక ఫ్రీ కార్డియాక్ స్క్రీనింగ్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి. దీంట్లో మనకి ఇండియాలో ఫేమస్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కోనేటి నాగేశ్వర గారు ఆయన వచ్చి పిల్లల్ని చూస్తారు. సో వీ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ యూటిలైజ్ దిస్ సర్వీసెస్. యాజ్ వీ నో, మనకి తెలుసండి పిల్లలకి స్పెషాలిటీ, సబ్ స్పెషాలిటీ లాగా కార్డియాలజీ కూడా ఒక సబ్ స్పెషాలిటీ. సో పిల్లలకి ఏంటంటే ఏదైనా గుండె సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉన్నా పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ చూస్తారు, కానీ అడల్ట్ కార్డియాలజిస్ట్ చూడలేరు. సో మనకి ఫేమస్ కార్డియాలజిస్ట్ కోనేటి నాగేశ్వరరావు గారు ఆ రోజు వస్తున్నారు. జూన్ 7th 10 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది ఈ క్యాంప్. సో మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము, వచ్చి ఈ క్యాంప్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు హెడ్లైన్స్ మరోసారి. మొక్కలు నాటకపోతే గాలి పీల్చే హక్కు ఎక్కడిది? వన మహోత్సవంలో సీఎం చంద్రబాబు ప్రశ్న. దక్షిణ కోస్తా రైల్వే జోన్ తొలి జీఎంగా సందీప్ మాథుర్ నియామకం. జోన్కు త్వరలో గెజిట్ నోటిఫికేషన్ వచ్చేలా కృషి చేస్తానన్న విశాఖ ఎంపీ శ్రీభరత్. పర్యావరణ పరిరక్షణ అందరి సామాజిక బాధ్యత. బీచ్ రోడ్లో గ్రీన్ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ హరీందర్ ప్రసాద్. టీటీడీ నిఘా భద్రతా అధికారిగా మురళీకృష్ణ. రంగనాయకుల మండపంలో బాధ్యతల స్వీకరణ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్తే.